విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పర వాగ్వాదం తోపులాట వరకు పరిస్థితి వెళ్లింది. అంతేకాదు అది సవాళ్ల పర్వంగానూ మారింది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ముత్యాలమ్మపాడులోని గవర్నమెంట్ ప్రెస్ దగ్గర టెంట్ వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో కలిసి వైసీపీ దీక్షా శిబిరానికొచ్చారు. వైసీపీ వేసిన టెంట్లను కూల్చివేశారు, కుర్చీలను విరగ్గొట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బలవంతంగా వైసీపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పర వాగ్వాదం తోపులాట వరకు వెళ్లింది పరిస్థితి. అంతేకాదు అది సవాళ్ల పర్వంగానూ మారింది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.